రోజుకొక కొత్త నాటకం. హైడ్రా పోయింది, మూసీ పోయింది, లడిచెర్ల పోయింది, ఇవాళ మరో కొత్త నాటకాన్ని తెరలేపిండు. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం దుర్మార్గంగా అసైన్మెంట్ భూములు ఎకరాకి 8 లక్షల రూపాయలు చొప్పున, పట్టా భూములు 18 లక్షల రూపాయలు చొప్పున 14,500 ఎకరాల్ని ముచ్చరలో అక్వైర్ చేస్తే ఆనాడు అదే పార్టీ పాదయాత్ర చేసింది. ఆనాడు ఆ పార్టీ నాయకులు ఇది దుర్మార్గం, అక్రమం అని చెప్పి ఆక్రోశించారు. ఇవాళ అదే ప్రభుత్వం 14,500 ఎకరాలు కాదు, ఇంకొక 15,000-16,000 ఎకరాలు అక్వైర్ చేసి 30,000 ఎకరాలలో కొత్త సిటీ నిర్మాణం చేస్తారట. ఇవాళ శ్రీశైలం రోడ్డు ఇప్పటికే ఉన్నది, నాగార్జున సాగర్ రోడ్డు ఇప్పటికే ఉన్నది. ఆ రోడ్లను కలిపేయాలంటే 300 ఫీట్ల రోడ్డు ఉందన్నా మరో కొత్త రోడ్డు వేయడానికి సామాన్య కూరగాయలు పండించుకొని బతికే ఎకరం అరెకరం రైతుల దగ్గర మా విశ్వేశ్వరరెడ్డి గారి పార్లమెంట్ పరిధిలో ఆ భూములను గుంజుకొని ఆ రైతుల కళ్ళల్లో మట్టి కొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇవాళ రేవంత్ రెడ్డికి దళితుల భూమి ఎట్లా గుంజుకోవాలి, రేవంత్ రెడ్డికి కూరగాయలు పండించుకొని వ్యవసాయం చేసుకొని భూమిని నమ్ముకున్న రైతుల భూములు ఎట్లా గుంజుకోవాలి, జీతగాళ్ళుగా అడ్డమిది కూలీలుగా ఎట్లా మార్చాలనే సంకల్పం తప్ప రేవంత్ రెడ్డి కొత్తగా ఇళ్ళ జాగాలు ఇచ్చే ఆస్కారం లేదు. రేవంత్ రెడ్డి కొత్తగా ఇల్లు కట్టించే ఆస్కారం లేదు. రేవంత్ రెడ్డి ఇవాళ ఇచ్చిన హామీలో అమలు చేయలే దమ్ము ఈ రేవంత్ రెడ్డి లేదు. రేవంత్ రెడ్డి అని కూడా డ్రామాలని చెప్పి ఇలా ప్రజలు భావిస్తా ఉన్నారు. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వపు అహంకార పాలన మీద, ఆనాడు నియంత్రిత పోకళ్ళ మీద ఇవాళ విసుగు చెందిన ప్రజలు పాతరేస్తే దిమ్మ తిరిగిపోయింది కేసీఆర్ కు. ఆ ప్రభుత్వం పాతర పెట్టడానికి 10 సంవత్సరాలు పడితే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి అబాసు పాలు కావడానికి సంవత్సరాలు పట్లే ఇవాళ 10 నెలల కాలంలోనే ఇవాళ అబాసు పాలవుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి తెలంగాణ ప్రజలారా, ఇప్పటికే మా గౌరవ పార్లమెంట్ సభ్యుల నాయకులు చెప్పినట్టుగా తులం బంగారు రాలే, పెళ్లి పందిరిలో 2,500 రూపాయలు రాలే, ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయలు రాలే, ఇట్లా చెప్పుకుంటూ పోతే 6 గ్యారంటీలు, 66 హామీలు, 400 పైచలకు పనుల మీద హామీలు ఇచ్చిండు. ఆనాడే మేము చెప్పినాం ఇది అమలేటి కాదు, ఇది మోసం మాత్రమని చెప్తే అర్థం కాలే. వాళ్ళు చెప్పిన మాట ప్రకారంగానే నెలకు 6,400 కోట్ల రూపాయలు వడ్డీపేట అసలుపేట కడుతున్నా అని చెప్పి లెక్కలు చెప్పిండు. ఇవాళ